You said never let me go. 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 You said హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ కోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ లో వచ్చేసి చాలా స్పెషల్ డేస్, 2 days ని కవర్ చేయబోతున్నాను. ఏంటంటే అండ్ ప్రీవియస్ వీక్ వచ్చిన ఫ్రెండ్షిప్ డే, అలాగే ఈ వీక్ వచ్చిన రక్షాబంధన్, రెండు మిక్స్ చేసి ఈ వ్లాగ్ లో సింపుల్ అండ్ క్యూట్ గా నా మెమరీస్ ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఇయర్ ఫ్రెండ్షిప్ డే నిజంగానే నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్షిప్ డే అండి. యాక్చువల్ గా అనుకుని ప్లాన్ చేసుకుని మీట్ అయ్యింది కాదు. లక్కీగా ఏంటంటే అందరూ 2 years తర్వాత, కరోనా పీరియడ్ తర్వాత నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి. అందరూ యుఎస్ లో, ఐర్లాండ్ లో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో సెటిల్ అయిపోయాము. సో మీట్ అయ్యి 15 to 16 years అయ్యింది. లక్కీగా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఈవెంట్స్, వాళ్ళ పర్సనల్ ఈవెంట్స్ కోసం ఇండియా రావడం జరిగింది. సో వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేశారు. అండ్ లక్కీగా ఆ రోజే ఫ్రెండ్షిప్ డే అవ్వడంతో నేను వాళ్ళందరినీ మీట్ అయ్యాను. అండ్ మీట్ అయ్యింది ఫ్యూ మినిట్స్ అయినా సరే నాకు చాలా మెమరబుల్ డే అన్నమాట. సో వాళ్ళందరినీ మీట్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మీట్ అవ్వడం కోసం ప్రత్యేకంగా నేను సింగిల్గా హైదరాబాద్ నుంచి జర్నీ చేసుకుంటూ తణుకైతే వచ్చాను. ఎప్పుడు ఇలా రాలేదు, ఫస్ట్ టైం ఇలా వచ్చాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ అయితే దొరకదు. దొరికినా ఇలాగా మేము 5 members ఫ్రెండ్స్ అండి, వాళ్ళందరినీ ఒకేసారి మీట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో నాన్నైతే నన్ను పిక్ చేయడానికి వచ్చారు, పికప్ చేసుకోవడానికి. టైంకి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి. యాక్చువల్ గా చెప్పాలంటే సింగపూర్ లో ఉన్నప్పుడే బెటర్ అండి. ఇయర్లీ వన్స్ వచ్చినా సరే ఫుల్ మంత్ ఉండేటట్టు వచ్చేదాన్ని. ఇంకా ఇండియా షిఫ్ట్ అయ్యాక కొన్ని రోజులు ఉండడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాము. చూసారా మా మేనకోడలు మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. అస్సలు ఎంత రౌడీ పిల్ల అంటే అంత అల్లరి నేర్చుకుంది, కబుర్లు నేర్చుకుంది. అన్ని వెళ్ళగానే దాని కబుర్లన్నీ చెబుతూ తనతో మాట్లాడుతూ ఉంటే ఎంత టైం అయినా సరిపోదు అనమాట. అన్ని మంచి మంచి కబుర్లు అయితే చెప్తుంది. అండ్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కొంతసేపు అయితే అమ్మ నా కోసం ఎక్కడైనా షాపింగ్ చేస్తే తను ఏమేమి షాపింగ్ చేసుకుందో అవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నా కోసం ఈ బ్యాంగిల్స్ అయితే షాపింగ్ చేసిందంట. అండ్ ఇవి వచ్చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోన్ ది ఉంది కదా, అది మనకి ఏ కలర్ మ్యాచ్ అయిన బ్యాంగిల్ తో దాంతో ఫిక్స్ చేసుకోవచ్చు. సో అదొక రకం. అండ్ ఇంకా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. అవైతే ఫస్ట్ నాకు చూపించింది. అండ్ శారీస్ అవన్నీ కూడా చూపించింది అనమాట. అలా కొంతసేపు అయితే అమ్మ నేను టైం పాస్ చేస్తాము. అండ్ నాకు ఈ బ్యాంగిల్స్ పర్టికులర్ కలర్ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ వి, సో అవైతే బాగా నచ్చింది. చూసారా, అది మధ్యలో ఆ పీస్ పిక్ చేస్తే ఎంత బాగుందో, నాకైతే అది చాలా బాగా అనిపించింది. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్ ఒక 2-3 hours పడుకున్నానండి. నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల నా ఫేస్ చూసారా ఎంత టైర్డ్ గా ఉందో. అండ్ మా లిఫ్ట్ చూసారా, నాకు ఆ అపార్ట్మెంట్స్ లో ఈ లిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది అనమాట, అమ్మాళ్ళ ఇంటి దగ్గర. సో కృష్ణుడు వచ్చి చాలా బ్రైట్ గా గోల్డెన్ లుక్ లో ఒక టెంపుల్ లో లిఫ్ట్ ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ తోటి ఉంటుంది. సో అందుకే అది చూపించాను. ఇంటి పక్కన ఒక మంచి గిఫ్ట్ షాప్ అయితే ఉంది. సో దాంట్లోకి అయితే వెళ్ళాను. మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ట్విన్స్ అనమాట, వాళ్ళకి ధోతి అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళ కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి కూడా మ్యారేజ్ జరుగుతుంది, సో తన కోసం కూడా గిఫ్ట్ తీసుకున్నాను. అండ్ ఈసారి ఫ్రెండ్షిప్ డే స్పెషాలిటీ ఏంటంటే నా లైఫ్ లో నేను పర్సనల్ గా మా ఫ్రెండ్స్ కోసం అంటూ నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది ఫస్ట్ టైం అనమాట నా లైఫ్ లో. ఎందుకంటే ఆల్మోస్ట్ 10th
అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఒకే స్కూల్లో చదివాను. ఆ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. సో 20 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్. అప్పుడు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కానీ ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం కానీ లేవు. అండ్ ఈ మధ్యనే కదండి మనకి అందరికీ ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనుక్కోవాలి కట్టుకోవాలని తెలుస్తుంది. అండ్ నేను ఎదిగాక అంటే లేటెస్ట్ గా ఎవరికి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టలేదు ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాక. సో నాకు ఎందుకో కట్టాలనిపించింది, వాళ్ళ కోసం తీసుకున్నాను. అండ్ అలాగే వైభవ్ అండ్ మోనిష్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కట్టుకుంటే ఉంటాయని చెప్పేసి ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి డిఫరెంట్ గా ఉన్నాయని చూస్తూ ఉన్నాను. సో షాపింగ్ అయిపోయిందంటే నేను ఇంటికి ఫాస్ట్ వచ్చేసి ఇలా మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవడం కోసం ఫుల్ గా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను. ఏంటది? కెమెరా కెమెరానా? ఫొటోస్ తీయచ్చా? నేను వీడియో తీస్తున్నా, నువ్వు వీడియో తీస్తున్నావా? ఫైనల్ గా నా ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ లో మా ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిగా మీకు ఇంట్రడ్యూస్ చేసే టైం అయితే వచ్చేసింది. అండ్ తిన పేరు వచ్చేసి చైతన్య. అండ్ తిను ఐర్లాండ్ లో ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత తిన్నైతే మీట్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి. అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి మాకు ఇంకో ఫ్రెండ్ అయిన మానస అండి. తినే మానస వాళ్ళ పిల్లలు అనమాట. సో మానస అండ్ వాళ్ళ పిల్లలు, నేను అలాగే చైతన్య అందరం కలిసి రావులపాలెం అయితే వెళ్ళాము. రావులపాలెంలో జరుగుతుంది ఇంకొక ఫ్రెండ్ పిల్లలు అంటే ట్విన్స్ అనమాట. చెప్పాను కదా ఇందాక, వాళ్ళు హాఫ్ సారీ ఫంక్షన్ అండ్ ధోతి ఫంక్షన్ పిల్లలిద్దరికి ఒకే రోజు చేస్తుంది అనమాట. సో వాళ్ళ ఈవెంట్ కోసం అని వెళ్ళాము. సో దీప్తిని మీట్ అవ్వడానికి ముందే మేము వాళ్ళ మదర్ని అయితే మీట్ అయ్యాము. సో షీ ఫెల్ సో హ్యాపీ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో మమ్మల్ని చూసారు ఆవిడ. సో ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా పక్కన కూర్చున్న అమ్మాయి వచ్చేసి దీప్తి వాళ్ళ సిస్టర్ డాటర్ అనమాట. చిన్న పాప మాకు మా చిన్నప్పుడు. ఇప్పుడు తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. అండ్ మేము ముగ్గురం కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ దీప్తి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో వీళ్ళిద్దరికి అయితే ఫస్ట్ నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ట్రై చేసేసాను. చైతన్య, మానస, నేను మీ ఇద్దరిని మీట్ అయ్యి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం టైం స్పెండ్ చేయగలిగింది మీ ఇద్దరితోటే. అండ్ ఫైనల్ గా వచ్చేసి దీప్తిని చూసే టైం అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు మా ఇంకో ఫ్రెండ్ అయిన దీప్తిని చూడబోతున్నారు. సో ఫస్ట్ తనకన్నా ముందు వాళ్ళిద్దరు పిల్లలు చూసారా గ్రాండ్ ఎంట్రీ తోటి ఎంటర్ అయ్యారు ఫంక్షన్ హాల్ కి. సో వాళ్ళ పిల్లల్ని అంటే మేము మా చిన్నప్పుడు ఉన్న ఏజ్ లో ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటుంటే నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే వాళ్ళిద్దరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. దీప్తిని కలవడానికి మాట్లాడడానికి అయితే మటు కొంచెం టైం పట్టింది మాకు. ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్ హాల్కి రాగానే వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఫొటోస్ అని చెప్పేసి పూజ అని చెప్పేసి కొంచెం బిజీగా ఉంటారు. వెంటనే అయితే మాట్లాడడానికి కుదరలేదు. కానీ మాకు ఏంటంటే చాలా టైం తక్కువ ఉంది. జస్ట్ ఒక్కసారైనా ఒక 2 minutes అయినా మాట్లాడి వెళ్ళిపోవాలన్నది మా ప్లాన్ అనమాట. సో ఫైనల్గా ఇంత గ్రాండ్ ఎంట్రీ తర్వాత మా కోసం ఒక 2 minutes అయితే తను పక్కకు వచ్చి నా చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్ టై చేయించేసుకుందనమాట. ఆ 2 minutes మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా 4 members లో కూడా ఒక మంచి ఫీలింగ్ అనమాట. అండ్ వెంటనే రావులపాలెం నుంచి మళ్ళీ బ్యాక్ తణుకు వచ్చేసాము. తణుకులో ఇంకొక ఫ్రెండ్ తినే సత్య అనమాట. సో తిన్నైతే మీట్ అవడం కోసం వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ అనమాట ఆ రోజు. సో తను కూడా చాలా బిజీగా ఉంది. అయినా సరే మాతోటి చాలా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసింది. ఒక 5 to 10 minutes అయితే కూర్చుని మాట్లాడుకున్నాము. తనకు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ట్రై చేసేసాను. సో మీట్ అయ్యారు కదా మా 5 members ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలో చూసారు కదా, చిన్నప్పుడు అయితే ఎంత కాంపిటీషన్ ఉండేది చదువుకోవడానికి. కానీ అందరికీ కాంపిటీషన్, ఒకరికి తెలియకుండా ఒకరు చదువుకోవాలి, కానీ హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అవన్నీ నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఈ ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ ఏమో కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే దీప్తి, మానస, చైతన్య
సత్య వీళ్ళందరూ వెళ్ళాక ఈ ఫొటోస్ కానీ ఈ వీడియో కానీ చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో మీరందరూ కూడా అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్, దిస్ వీడియో అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఎ స్మాల్ గిఫ్ట్ మన మెమరబుల్ డేస్ని అవన్నీ గుర్తు చేసుకోవడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో అమ్మ వాళ్ళ ఇల్లు అంటే కొత్త ఇల్లు చూడడానికి వెళ్ళాం అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ హోమ్ టూర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లిఫ్ట్ వస్తుంది అక్కడ. ఇప్పుడు దాకా చెప్పావు కదా లిఫ్టేనా అక్కడ వచ్చేది. ఏం చేస్తారు లిఫ్ట్ లో? ఆడుకుంటారా? కాదు, కిందకి పైకి ఆడుకుంటారా? కాదు. మరి ఏం చేస్తారు? మనకి పునీత్ వాళ్ళ ఇంటికి వెళ్తామే. పునీత్ వాళ్ళ ఇంటికి చిన్నకి బేకి చిన్నకి బేకి. మీ రూమ్ కి తాతయ్య రూమ్ కి లిఫ్ట్ లో వెళ్ళాలా? అంతేనా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళాలి. అప్పుడు నాన్న ముగ్గురు పడుకోవచ్చు. అక్కడ అన్నయ్య నీది రూమ్, అది అక్కడ డాడీ వాళ్ళది రూమా? మరి నువ్వు అమ్మ లేకుండా పడుకుంటావా? అమ్మ లేకుండా పడుకుంటావా నువ్వు అన్నయ్య తోటి? నీ రూమ్ లో నువ్వు పడుకుంటావా? భయం వేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా? ఇక్కడే పడుకుంటావా? పింక్ కలర్ రూమ్ చేయించుకున్నావా? నీ రూమా మహత్రిది? మీ ఇద్దరు రూమా? రౌండ్ తిరిగి నీ పాప రూమా? చిక్క 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 చిక్క. ఇప్పుడు దాకా మీరందరూ తణుకులో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చూసారు కదా. వెంటనే నాతో పాటు బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేయాలి మీరు కూడా. ఎందుకంటే నెక్స్ట్ వీకే రాఖీ కాబట్టి నా కోసం మా తమ్ముడు హైదరాబాద్ వచ్చాడు కాబట్టి రాఖీ సెలబ్రేషన్స్ కోసం, రాఖీ కట్టించుకోవడం కోసం. సో ఇక్కడైతే మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఎన్నో ఏళ్ళు మిస్ అయిపోయాను ఈ రాఖీ కట్టడము, కానీ ఇండియా వచ్చాక మిస్ అయ్యేదే లేదు, తగ్గేదే లేదు. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం రాఖీ సెలబ్రేషన్స్. అండ్ ఇప్పుడు దాకా ఒక మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ని చూశారు. సో మన ఫ్యామిలీలో ఇంకొక అలాగే మంచి రిలేషన్షిప్ వచ్చేసి బ్లడ్ రిలేషన్. మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎప్పుడు మన లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఎంత సపోర్టింగ్ రోల్ అంటే మా తమ్ముడిది నా లైఫ్లో. నిజంగా నేను ఏ పని చేద్దామన్నా తనంతు సలహా కానీ తనంతు హెల్ప్ కానీ ఎప్పుడు నాకు ఉంటుంది. సో వాడు అలాగే హ్యాపీగా తన లైఫ్లో ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అండ్ వాడొక్కడుంటే చాలు ఆ ఫ్యామిలీలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది, అందరినీ హ్యాపీగా చూడాలని అనుకుంటాడు. సో ఎయిర్పాడ్స్ ప్రో యో, లాస్ట్ టైం ఏమో గోప్రో, ఇదేమో ఎయిర్పాడ్స్ ప్రో. టైమింగ్ కూడా బాగుంది. సో చూసారు కదా, ఈ రాఖీకి నాకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా తమ్ముడి నుంచి ఎయిర్పాడ్స్ ప్రో అనమాట. మీరందరూ చూస్తున్న ఈ వీడియో కూడా నేను రికార్డింగ్ వచ్చేసి ఈ ఎయిర్పాడ్స్ ప్రో పెట్టుకునే చేస్తున్నాను. సో వెరీ వెరీ యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ చెప్పకూడదు తమ్ముడికి, అయినా కూడా నాకు చాలా యూజ్ అయ్యే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడైతే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మనకి మంచి ఫీల్ని ఇస్తాయి కదా. అండ్ మా తమ్ముడికి నాకు కామన్ గా నచ్చేది ఇంకోటి ఏంటంటే రీల్స్ చేయడం. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అంటే మా ఇద్దరికి ఇష్టము. సో రాఖీ స్పెషల్ గా ఇద్దరం కలిపి కొన్ని రీల్స్ అయితే చేసాము. సో ఆ రీల్స్ మీరు కూడా చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సుధా ఫ్రమ్ గోదావరిలో నన్ను ఫాలో అవ్వండి. అవే కాదు ఇంకా మంచి మంచి రీల్స్ అండ్ కొన్ని పిక్స్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఈ వీడియోలో మొత్తానికైతే మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యారు, అలాగే మా మేనకోడల్ని అల్లరి అంతా చూశారు. తనే నాకు ఇల్లంతా ఇక్కడ ఏమొస్తుంది అక్కడ ఏమొస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇల్లంతా తిరిగిందనమాట. సో ఎక్కువసేపు నేను ఈ వీడియోలో అది యాడ్ చేయలేకపోయినా క్యూట్గా ఉంటుందని కొన్ని బిట్స్ మటుకు యాడ్ చేశాను. అండ్ ఫైనల్గా వచ్చేసి రక్షాబంధన్ అండ్ అలాగే మా తమ్ముడు నాకు రక్షాబంధన్కి ఇచ్చిన గిఫ్ట్ ప్రతిదీ ఈ వీడియోలో నేను కొంచెం కొంచెంగా అయినా నా స్వీట్ మెమరీస్ అన్నిటిని ఒక వీడియో కింద చేసి ఈ వీడియోలో పోస్ట్ చేద్దాం అనిపించి చేస్తున్నాను. సో మీ అందరికీ ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.